హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్య వంటశాల. ఎలా ఉన్నారు అందరూ? మీకు థంబ్నెయిల్ చూసేసరికి అర్థమై ఉంటుంది. ఇన్స్టెంట్గా చద్దన్నంతో నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ బాండీ పెట్టుకుని పొయ్యి వెలిగించి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు వేసుకుని కాసేపు వేయించుకోవాలి. కాసేపు ఇవి వేగించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న జీలకర్ర ఆవాలు వేసి మళ్ళీ తిప్పుకోవాలి. అలాగే పక్కన పెట్టుకున్న మనకి పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, అల్లం అన్నీ మళ్ళీ వేసి మళ్ళీ కాసేపు తిప్పుకున్న తర్వాత 2 రెబ్బల కరివేపాకు, కొంచెం ఇంగువ టేస్ట్కి సరిపడా, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు మనం వేసుకుని కలపెట్టుకుని ఒక నిమ్మకాయ చెక్క ఉంది కదా, అది నిమ్మరసాన్ని పిండేసుకుని గరిటెతో మళ్ళీ తిప్పేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అన్నట్టు మర్చిపోయిన, చద్దన్నం మనం పూర్వకాలంలో తినేవారు కదా, ఎంతో బలంగా ఉండేది. అందుకే ఇలా పులిహోరే కాదు, మనం దోశలు కూడా వేసుకోవచ్చు. ఆ అన్నం మిక్సీలో పట్టేసి గోధుమ పిండి లేదా మైదా పిండి వేసి పెరుగు వేసుకుని దోశలు చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. సో మిగిలిన అన్నాన్ని మనం ఈ పోపులో వేసేసి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అలాగే బౌల్లో సర్వ్ చేసేసుకుని తింటే ఉంటుందండి. పులిహోర సూపరు, సరిలేరు నీకెవరు అనుకుంటామండి నిజంగానే. సో ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వన్య వంటశాల. థ్యాంక్ యూ.